జగిత్యాల జిల్లా రామనూరులో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రసన్న లక్ష్మి ఫ్యాన్కు ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. వరకట్నం పూర్తిగా రాలేదని వేధిస్తుండడంతో ప్రసన్న మనస్తాపానికి గురై ఫ్యాన్కు ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా బిడ్డను వరకట్నం వేధింపులు బాగా టార్చర్ పెట్టి అనుమానం ఒక పెనుభూతంగా మారి నా బిడ్డ బలిగా ఉండడానికి కారణమైంది. సంవత్సరం నుంచి టార్చర్ అనిపిస్తుంది, కానీ నాకు ఏది చెప్పలేదు. 50 లక్షలకు గాను నేను 10 లక్షలు ఇచ్చిన, ఇంకా 40 లక్షలు ఇక్కడ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినాక ఈ దసరాకే అపార్ట్మెంట్ కొనిచ్చి దానికి ఈఎంఐ పెట్టుకొని మీకు అధ్యత నాకు కొద్దిగా ఇప్పుడు క్లిష్ట పరిస్థితులు ఉన్నాను. నేను అక్కడ ఒకటి బిల్డింగ్ కట్టినా పాత బస్ స్టాండ్లో, దానికి కొన్ని ఖర్చులు అయినాయి, కొన్ని అప్పులు ఉన్నాయి. అవన్నీ క్లియర్ అయినాక మీకు ఏత్తాలు అని చెప్పిన ఒప్పుకున్నారు. కానీ అది కాక మళ్ళీ మా బిడ్డను అనుమానం వేధింపులు, నేను నువ్వు ఒక కలర్ ఉన్నావు, ఏది సామరస్యం ఉన్నావు, నా పుట్టినోడు గట్ల తెల్లగా ఉన్నాడు అని ఒక అనుమానం రేకెత్తించి ఈ తల్లిదండ్రులు ఆడబిడ్డలు వాళ్ళ భర్తలు అందరు కలిసి రోజు టార్చర్. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఫంక్షన్లో ఇదే టార్చర్. ఆ చిత్రవధ చేసినారు. నా బిడ్డ ఆ అనుమానం తోటి నాకు అద్దు, ఈ బతుకద్దు, ఇంకా అద్దు అన్నా.